మన చర్చలలో సేవ్ గచ్చిబాబి ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నాం కదా. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వీడియోలు చూసిన యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ 1000కి పైన గుళ్ళను, బావులను బాగు చేసిన యుగేందర్ ఈరోజు మన గచ్చిబాబు దగ్గరికి వచ్చాడు మామ. గచ్చిబాబు దగ్గరికి వచ్చి పలు సజెషన్లు, కీలక సూచనలు చేశాడు మామ. అభివృద్ధి కోసం తను కూడా ఎల్లవేళలా కృషి చేస్తానని, మీ వెనక ఉంటానని చెప్పాడు మామ. తను రేపు జరిగే తెప్పోత్సవానికి అందుబాటులో ఉండకుండా వైజాగ్లో వేరే వర్క్ ఉందని వెళ్ళాడు మామ. ఈ సందర్భంగా అక్కడికి రావడం వల్ల డాక్టర్ సదాశివయ్య గారితో తను ముఖాముఖిగా మాట్లాడారు. పలు విషయాలు చర్చించారు. ముఖ్యంగా పురాతన బావులలో నాగసర్పాలు ఉంటాయా, పాములు ఉంటాయా, పాము కాటు వేస్తుందా, ఏ పాముకు విషం వస్తుంది, ఏ పాముకు విషం రాదు అనే దానిపైన విశ్లేషణ జరిగింది మామ. సుమారు అర్ధగంట పైన గచ్చుబావిలో మేము అందరం ఇదే విషయంపై చర్చించాం మామ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళండి. డాక్టర్ సదాశివయ్య ఏమేం చెప్పాడు, ఏమేమి వినండి. వీడియో మిస్ కాకుండా చూడండి మామ. పాములంటే భయపడే వాళ్ళు ఈ వీడియో చూస్తే భయం ఇట్లే వెళ్ళిపోతుంది మామ. స్కిప్ చేయొద్దు, కంటిన్యూ చేయాలి, ఫాలో చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సేవ్ గచ్చిబాబాయ్, సేవ్ హెరిటేజ్ సంపద మామ. యుగేందర్ కూడా ఒక లైక్ వేసుకొని ఒక కామెంట్ కొట్టండి మామ, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీ జేసీఎల్ న్యూస్ టీవీ జైపాల్ సైనింగ్ ఆఫ్. ఇప్పుడు పాము గడిచిన తర్వాత యాంటీవెనమస్ ఒకటేనా అండి? ఏదానికైనా ఒకటేనా? ఏదానికైనా ఇప్పుడు మన ఇండియాలో అయితే పాలివీనం అని ఒకటే ఉంటుంది. అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే సపరేట్ ఉంటుంది. అది చాలా కాస్ట్లీ. ఒక టాబ్లెట్, ఒక ఇంజెక్షన్ దాదాపు 1000 రూపాయలు ఉంటుంది. అందుకనే దాన్ని తయారు చేయడం కూడా కష్టము. అందుకనే మన వాళ్ళు అన్ని కలిపేసి పాలివీనం అని చేసేస్తారు. ఇప్పుడు మనం ఏం కరిచిన వెంటనే 5 నిమిషాల్లో ఫస్ట్ మంట ఉండి వాపు వచ్చింది అంటే విషమున్న పాము. జస్ట్ మంట ఉంది, వాపు రాలేదు అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. నాగుపాము కరిస్తే ఇక్కడ కరిసింది అనుకో, ఇక్కడ మంట వచ్చేస్తుంది, ఈ ఏళ్ళు మాత్రమే వస్తుంది. అదే మీకు రక్తపింజర కరిసింది అనుకో, ఈడ కరిస్తే ఈడ దాకా ఒక 10-15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అనుకో మ్యాక్సిమం, ఈ సైజు వాసిపోతుంది. వాపు వచ్చింది, మంట ఉంది అంటే మంట ఉండాలి, నొప్పి కాదు. మంట అంటే ఇట్లా అగ్గిపెట్టి పెడితే ఎట్లా వస్తుంది, కాళ్ళ వస్తే అది విషమున్న పాము. లేకపోతే లేదు. ఒక కట్లపాముకు మాత్రమే ఈ సిమ్టమ్స్ వర్తించవు. పెయిన్ ఏముండదు, ఎందుకంటే అది విషంతో పాటు పెయిన్ రాకుండా కూడా కెమికల్ వేసేస్తుంది. అందువల్లనే టాలెంటెడ్ అంటారు. నాకది నిజానికి కరుస్తుంది. అది ఇంకోటి ఏంటంటే మిగతా వాటికి కాట్లు కనిపిస్తాయి, కట్లపాము కనపడదు. ఎందుకంటే కూరలు 1 మిల్లీమీటర్ ఉంటాయి, అంటే జస్ట్ ఇంత ఉంటాయి, సూది మనలాగా. ఎంత అదే నీకు రక్తపింజరకైతే ఇంత ఉంటాయి, 1 ఇంచ్ ఉంటాయి, 2.5 సెంటీమీటర్స్ ఉంటాయి. దిగితే అట్లా పంచర్ క్లియర్ కనిపిస్తుంది, షూలో కూడా దిగుతాయి. నాగపాముకి ఒక 3-4 మిల్లీమీటర్లు ఉంటాయి, కొంచెం దిగినప్పుడు కనిపిస్తాయి. తర్వాత మనల్ని ఏమంటారంటే అన్ని రెండు కాట్లు, అంత సీన్ లేదు. ఇప్పుడు ఈడ కలిస్తే 2 కాట్లు ఏడబడతాయి, ఒకటే పడుతుంది. ఇట్లా చెవిని ఎక్కడన్నా పడితే 2 పడతాయి. అది కూడా మీకు రక్తపింజరికే క్లియర్గా 2 కనిపిస్తాయి, మిగతా వాటికి కనపడవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడ పడింది అనుకో, చర్మం మందం ఉంటుంది, ఆడ కనపడదు. నిన్న కాలుకే గడిచింది, 2 కాట్లు కనపడుతున్నాయి. అదే చెప్తున్నా, ఆ పిల్లగాడు కాబట్టి కొద్దిగా లేత చర్మం ఉంటుంది. అదే మనలాంటి వాళ్ళకి అనుకో, చర్మం ముదిరిపోయింటే ఆడ నీకు కరిస్తే కాట్లు కనపడవు, ఇది ఇట్లా గీతలు కనిపిస్తాయి. అందులో ఏంటంటే పాముకి 4 వరుసలు ఉంటాయి పళ్ళు, దాదాపు 200-300 ఉంటాయి. ఆ పైన ఎక్స్ట్రా 2 వచ్చేటవే కూరలు. ఈ పైన వరుసలో ఒక 200 ఉంటాయి, కింద వరుసలో ఒక 100-200 అట్లుంటాయి. పైన 2 వరుసలు, కింద 2 వరుసలు. పైన విట్లుంటాయి, కింద విట్లుంటాయి, మింగడానికి మింగడానికి. సో అప్పుడే మనకి ఎక్కువ కాట్లు పడతాయి. కాకపోతే రక్తపింజర్లు వీటికి ఏంటంటే పొడవు ఉంటాయి, పాములు ఉంటాయి. అది పాములు ఉంటాయి అంటే ఈ పాములు అక్కడ ఉన్న వాళ్ళకి ఒకవేళ కడిచినా మేము ఇమీడియట్లీ ఏం చేయొచ్చు? బెస్ట్ సింపుల్. ఇంతకుముందు అంటే మనకి ఇట్లా కట్టాలి, అవన్నీ ఏమది అవసరమే లేదు. ఫస్ట్ అవన్నీ ఫ్రీగా చేసేసి వాష్ చేయాలి. ఫస్ట్ వాష్ చేసినప్పుడే మనకు తెలిసిపోతుంది అక్కడ అంటే క్లియర్గా ఉందా లేదా అవన్నీ అడగాలి. మంట ఉందా నాన్న, పెయిన్ ఉందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీరు కట్టుంది అనుకో, విపరీతమైన పెయిన్ ఉంటుంది, వాపు కూడా వస్తుంది. నీకు 1 అవర్ 2 అవర్స్ కంతా తగ్గిపోతుంది. బట్ ఇది అట్లా కాదు. తర్వాత ఇంకోటి అంటే ఇట్లా మనకు తెలుస్తుంది విషయం ఇంతవరకు పోతుంది అని తెలుస్తుంది. మీకు రాయలసీమలో అయితే సలికెక్కింది అంటారు, ఇట్లా తెలుస్తుంది, చేయికి పోతున్నది తెలుస్తుంది. ఎందుకంటే నరం బ్లాక్ అవుతుంది, విషం మందం ఉంటది, మన బ్లడ్ ఏమో పల్చగా ఉంటది. సో దాంట్లో పోయే ఫ్లో తెలుస్తుంది మనకు, మిగతావి తెలియవు.
విషయం లేనివి కరిస్తే ఏం కాదు. ఇప్పుడు మా పిల్లలకి మేము కావాలనే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కరిపిస్తాం నానమైన వస్తా. కరిస్తే ఏం కాదు, జస్ట్ కొంచెం ఒక 1 or 2 డ్రాప్స్ బ్లడ్ వస్తుంది అంతే. ఇమ్మీడియట్గా వాష్ చేసేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్ తీసుకోవాలి. ఒకటి ఇంక మనకు దూరం ఉంది అంటే చెయ్యి ఇప్పుడు ఇట్లా పెట్టేసేయాలి, కట్టొద్దు అసలు, ఇట్లా పెట్టేసేయాలి. దీన్ని బ్లడ్ అరెస్టింగ్ అంటారు. సో ఒకవేళ కాలైనా ఇట్లా పెట్టేసేయాలి. ఒక 5 minutesకి మళ్ళీ స్లోగా ఓపెన్ చేయాలి. లేకపోతే విషం అనేది ఇక్కడిక్కడే ఉందనుకో ఫ్యూచర్లో దీనికి పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టిష్యూ అంతా కుళ్ళిపోయే అవకాశం వస్తుంది. అందుకని ఇలా చేస్తుంటే స్లోగా పోతూ ఉంటుంది, ప్లస్ ఫాస్ట్ ఉండదు. అప్పుడు మనకి అంత బాడీ అంతా స్ప్రెడ్ కానీ టైం తీసుకుంటాం. సో కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ పోయినా 1 hourలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళిపోయేంత ఫెసిలిటీస్ ఉన్నాయి. భయపడాల్సిన అవసరమే లేదు అసలు. వీళ్ళు చెప్పిన ఇది ఉంది కదండి, మీరు ఏదైతే దానికి సంబంధించిన మెడిసిన్, ఆ మెడిసిన్ ని మాతో పాటు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా? లేదు, అది సెలైన్ లోనే వేయాలి. అది పౌడర్ యాక్చువల్ గా. దాన్ని డిస్టిల్ వాటర్ లో మిక్స్ చేసి షేక్ చేసేసి సెలైన్ లోనే ఇస్తారు. వీన్స్ కే ఎక్కాలి, డైరెక్ట్ గా ఇవన్నీ కుదరదు. ప్లస్ ఇంకోటి అది ఫ్రిడ్జ్ లోనే ఉండాలి, బయట టెంపరేచర్స్ కి సెట్ కాదు. అందుకని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను 15 ఏళ్ళ నుంచి పడుతున్నా, ఏ రోజు మేము క్యారీ చేయలేదు. క్యారీ చేయాల్సిన అవసరమే లేదు, అసలు అవసరం లేదు. హ్యాపీగా మీకు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో చిన్న చిన్న పిహెచ్సిలు ఉంటాయి కదా పల్లెటూరులో, దాంట్లో కూడా యాంటీవెనమ్ ఉంటుంది. ఒక డోస్ ఇచ్చేసి వాళ్ళు రెఫర్ చేసేస్తారు ఫర్దర్గా, ముందరికి దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కి పోమని చెప్తారు. అట్లా ప్రాబ్లం ఎప్పుడు రాదు, భయపడితేనే ప్రాబ్లం వస్తుంది. ఈ పాము కడిచినప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్ బెటర్ అంటారా? గవర్నమెంట్ హాస్పిటలే బెటర్. నీకు ప్రైవేట్ హాస్పిటల్ పోతే చాలా కేసులు తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే ఇప్పుడు నీకు పాము కరిచింది అనుకో, నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కి రావు. ఫస్ట్ మంత్రాలు ఉన్న దగ్గర పోతావు, మళ్ళీ నాటుమందులో ఉన్న దగ్గర పోతావు, వాన దగ్గర ఇదంతా తిరిగేసి వస్తావు. ఆ లోపల బాడీ మొత్తం స్ప్రెడ్ ఏంటిది. ఖచ్చితంగా ఎందుకు చనిపోతున్నారంటే ఇవంతా తిరిగి వచ్చిన తర్వాత చనిపోతున్నారు. అందువల్లనే ప్రైవేట్ ఎవరు తీసుకోడు. ప్లస్ కాస్ట్లీ. మీకు ప్రైవేట్ హాస్పిటల్ పోతే మినిమం 4 lakhs అవుతుంది మినిమం. అది ఎంత ప్రైవేట్ హాస్పిటల్ పోయినా 4 lakhs. ఎందుకంటే ఒక ఇంజెక్షన్ 1000 రూపాయలు, రోజుకి మినిమం 30 నుంచి 40 ఇంజెక్షన్లు వేయాలి. 4 రోజులు పెట్టుకుంటే 40 ఇంజెక్షన్లు అనుకుంటే నీకు ఆడే 2 లక్షలు అవుతుంది. అంత మెడిసిన్ పోయినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వాటికి మళ్ళీ ఇంజెక్షన్స్ వేయాలి, మళ్ళీ బెడ్ కాస్ట్, నర్స్ కాస్ట్, డాక్టర్ కాస్ట్ అన్నీ కలిపి ఒక 3-4 లక్షలు అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోకూడదు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి. అక్కడ యాంటీవెనమ్ రెడీగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ డోస్ కూడా ఇస్తారు. వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల హాస్పిటల్లో స్నేక్ బైట్ ఈ మధ్య ఏం చేస్తారంటే చంపి తీసుకొస్తారు పాముని. డాక్టర్స్కి తెలియదు అదేం పాము. వాళ్ళు నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తారు, వాట్సాప్లో పెట్టేస్తారు, మేము చెప్పేస్తాం ఇది పాము, దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు. వాడికి నాన్ వెనామస్ కరిచిన అంటే విషయం లేని పాము కరిచినా వాడు హైబత్ అవుతుంటాడు. అట్లా లేదు సార్ ఇట్లా అవుతుంది తిమ్మిరి ఎక్కుతుందని, జోమ్ పట్టిందని రకరకాలుగా అంటున్నాడు, దప్పికైతుంది అంటాడు. 4 పిడిసి కట్టకపోతే నేను పోయి కూర్చొని మెల్లగా మాట్లాడి నా ఫోన్లో ఉన్న ఫోటోలన్నీ నేను పాములు పట్టినవన్నీ చూపించి, అరే భయ్ ఇదేం కాదురా ఇది చూడు అని నెట్ ఓపెన్ చేసి చూపిస్తే అప్పుడు వాడు మెల్లగా కుదుట పడుతుంది. లేదనుకో పక్కనోడు వస్తాడు, మంత్రం వేస్తాడు, దండ వేస్తాడు, బొట్లు పెడతాడు, ఏమేమో చేస్తాడు. వీడు హాస్పిటల్లో ఉంటాడు, ఆ బెడ్ మీదనే బొట్లు పెడుతుంటారు వీళ్ళు. అంటే అంత అపనమ్మకము. తీర్థం పూజారి చేతుల నుంచే పడాలని చెప్పి సెట్ చేస్తాం, కౌన్సిలింగ్ ఇచ్చేస్తాం. కౌన్సిలింగ్ ఇచ్చి వానికి ధైర్యం వస్తే వెళ్ళిపోరా బాబు అంటాం. లేదు ఇంకా భయం ఉంది, పక్కన వానికి ధైర్యం ఉంటుంది, పక్కన ఏం కాదు ఉండటం. 24 hours నాన్ వెనామస్ అయినా 24 hours పెట్టి పంపిస్తారు డాక్టర్లు. మీరు చెప్పిన కేసు కూడా నాన్ వెనామస్ సార్. నాకు ఫోన్ వచ్చింది శాంతినగర్ నుంచి. ఖచ్చితంగానే నిదానంగానే పంపిస్తారు, ఎందుకంటే డౌట్ మళ్ళీ వానికి భయం రాకూడదు అని. నిన్న వాడు అయినా ఆడికి ఆగమాగమవుతున్నాడు. నేను చెప్పిన పాములో చాలా రకాల జాతులు ఉన్నాయి, కానీ దానిలో విషం ఉన్న జాతులు కొన్నే. ఇప్పుడు నీకు మహా అంటే ఇప్పుడు ఈ తెలంగాణలో 42 ఉన్నాయి, అది కూడా మేమే చేసినాం, నేను మా స్టూడెంట్సే చేసినాం. 42లో 7 విషము, మిగతావన్నీ నాన్ వెనామస్. కొన్ని ఉంటాయి ఒక 8, వాటికి కొంచెం విషయం ఉంటుంది, కానీ మనకేం కాదు. చిన్న బల్లి కూడా చచ్చిపోద్ది దాంట్లోకి, కానీ విషయం ఉంటుంది, కొంచెం ఉంటుంది చాలా. ఇప్పుడు పసరికి పాము అంటాం, ఏం కదా కొంచెం విషయం ఉంటుంది, ఏమీ కాదు అట్లా. ఇప్పుడు మా దగ్గర అన్ని స్టాక్ ఉంటాయి. ఇప్పుడు
రాత్రి పట్టుకొచ్చినాడు మా వాడు ఒకటి పేద రక్త పింజర ఇక్కడే మన విజయనగర్ కాలనీ. రాత్రి ఎంత 10:30 అయిందా? ఆ టైంలో పోయి పట్టుకొచ్చి కొండ చిలువలు ఇవి ఉంటాయి కదా, మనిషిని టచ్ కూడా చేయదు. రక్త పింజర మీకు ఈ సైజ్ వస్తుంది, ఒక 6 feet పెరుగుతుంది మ్యాక్సిమం. ప్లస్ నా ఆడ పాము ఉందంటే నువ్వు వీటి నుంచి పోతుంటేనే సౌండ్ చేస్తుంది రావద్దని. మన ప్రెషర్ కుక్కర్ విజిల్ వస్తుంది అట్లా వస్తుంది. ఎంతలా ఉంటుందండి అది? ఈ సైజ్ వస్తుంది మ్యాక్సిమం, మన చేతలా ఉంటుంది. చేతిలో మ్యాక్సిమం. అర్థమైంది. దాని మా ఇంటి దగ్గరికి వస్తే ఒక రోజు పట్టడానికి పోయినా, తల పైకి ఎత్తి గట్టిగా వస్తుంది. అది రక్త పింజర. తల ఎప్పుడు మీకు ఇట్లా ఉంటది, త్రిభుజాకారంలో లోపల గొట్టం ఓపెన్ చేసి గట్టిగా వస్తుంది. ఇట్లా త్రిభుజాకారంలో ఉంటది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు పైననే మచ్చలు కనిపిస్తాయి 3 వరుసలు. అవునండి. మీకు కొండ చిలువకి అట్లా మచ్చలు ఉండవు, ఎట్లా అంటే షేప్లెస్ ఉంటాయి. రక్త పింజర ఏం కరుస్తుంది. రక్త పింజర కొద్దిగా దగ్గరకు పోతే అటాక్ చేస్తుంది. పైతాన్ కూడా దగ్గరకు పోతే అటాక్ చేస్తుంది. బట్ మనుషుల్ని తినడము అదంతా ఫేక్. ఈ యూట్యూబ్లో వాట్సాప్లో వచ్చేదంతా కూడా అది ఫేక్ వీడియోస్ అవన్నీ. పాము ఎప్పుడు కూడా మనం ఇంత పామే కాదు, ఏ వైల్డ్ అనిమల్ మనిషిని తినదు. టైగర్ కానీ, లయన్ కానీ, చిరుతపులి కానీ మనిషిని తినదు, చంపేసి వదిలేసిపోతుంది. అందులో ఏంది ఫ్లెష్ మెత్తగా ఉంటుంది, దానికి ఇష్టపడదు. బాయిలర్ కోళ్ళ కంటే గలీజ్గా ఉంటాం మనం. అవును, వైల్డ్ అనిమల్స్ గట్టిగా ఉన్న వాటిని తింటాయి. అది కూడా 4 కాళ్ళ మీద ఉన్న అనిమల్స్నే తింటాయి. 2 legged అనిమల్స్ని తినవు. 2 legged అనిమల్స్ ఎవరున్నామంటే మనమే. హైట్ కనిపిస్తాం. ఇప్పుడు ఈవెన్ పులి అయినా మీకు ఇంత హైటే ఉంటుంది, మనం హైట్ కనిపిస్తాం. ప్లస్ ఏంటో కలర్ బట్టలు వేసుకుంటాం, దానికి డిఫరెంట్ కనిపిస్తాయి. చూస్తే పారిపోతాయి అసలు, స్వెట్ స్మెల్ని బట్టి పారిపోతాయి అనిమల్స్. నేను దాదాపు ఇప్పటికీ ఒక 2005 నుంచి తిరుగుతున్నా 2 రాష్ట్రాలు. టైగర్ని చూసినాము, లెపర్డ్ని చూసినాము. ఒక్క ఇబ్బంది ఏంటంటే ఎలుగుబంటి కానీ, అడవి పంది కానీ, ఈ 2 తప్ప మనుషుల్ని అటాక్ చేస్తాయి. అది కూడా ఫిమేల్ అయితేనే, పక్కన పిల్ల ఉంటేనే, లేకపోతే అవి కూడా వెళ్ళిపోతాయి. తెలియదు, జనాలు స్టోరీలు చెప్తారు. నేను చెంచోళ్ళ అమ్మడి ఎక్కువ తిరుగుతానండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మడి ఉన్నా నేను. ఇప్పుడు మహానంది, శివనంది ఇవన్నీ ఉన్నాయి కదా, మేము నవనందులు మొత్తం తిరిగేశాను నేను. నా PhD అప్పుడు నాది మొత్తం చిత్తూరు నుంచి ఒరిస్సా వరకు నా వర్క్. ఎవ్రీ 6 kilometers కి విజిట్ చేసాం ఫారెస్ట్ లో. కొన్ని 100 శివాలయాలు చూస్తుంటా నేను ఫారెస్ట్ లో, 100. మెయిన్ నల్లమలలో ఎక్కువ ఉంటాయి. నల్లమలలోనే చాలా. ఈవెన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఎన్ని ఉన్నాయి కానీ అవన్నీ చాలా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అయింది కాబట్టి అయింది. అప్పుడంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండే కాబట్టి మమ్మల్ని వాళ్ళే తీసుకెళ్తుండే. అసలు చాలా ఏముండదు, 2 రాళ్ళు ఇట్లుంటే మధ్యలో శివలింగం ఉంటుంది అంతే, అదే గుడి. ఇప్పుడు చెంచోళ్ళందరూ మనలాగా పెద్ద సొఫిస్టికేటెడ్ టెంపుల్స్ అవసరం లేదు వాళ్ళకి. గుహ, చిన్న గుహ, ఒక శివుడు, ఒక రాయి అంతే. లేదంటే ఒక 2 నిలువురాళ్ళు పెట్టేసి అమ్మవారి పేరు ఏదో పెట్టుకొని వాళ్ళకి ఏమవుతుందంటే ఈ పాముడు ఇవన్నీ అపోహలు. అంటే మెయిన్ సగము అపోహల వల్లనే చంపేస్తారు పాములని. క్రూరంగా చంపుతుంటారు. అది దాన్ని ముక్కలు చేయడమే, ఏముండదు ఇంకా. అది నేషనల్ వ్యూ ఛానల్లో ఒక ఉంటాడు చూడు, తల కొరుక్కొని పచ్చి తింటాడు. అయిందా? బండి దంచుతాడు, మళ్ళీ కట్టెబెట్టి కాలుస్తాడు. ఇప్పుడు రాత్రి కూడా వాళ్ళు ఫోన్ చేసినారు, సార్ గొడ్డలతో నరికేస్తే అయిపోతుంది అన్నాడు. నాకెందుకు ఫోన్ చేసినావు అన్నా. అయ్యో సారీ సార్ అన్నాడు. కొంచెం ఓపిక కాగా ఎక్కడ పోదు అని చెప్పి మా వాడిని పంపిస్తే 10 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ అది ఇది పంచాయతీ మేము రెడీగా ఉండాలి కదా. మా పైపులు, మా సరంజామా అంతా తీసుకొని పోవాలి. ప్లస్ అందులో వాడు ఒక్కడే పోయినాడు నైట్. జనరల్గా ఒక్కరిని పంపము, 2 పోతాము. సో వాడు ఒక్కడే పోయినాడు. ఈజీగా పట్టుకున్నాను, డబ్బాలకు వేసుకుని వచ్చేసాను అంతే. వాడు ఒక్క వీడియో తీసుకోలే, వేరే వాళ్ళని తీయమని చెప్పలే, ఏముండదు మావి. అందుకే చాలా మంది ఎప్పుడన్నా మన న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగి అన్న 2 వీడియో ఫుటేజ్లు ఇవి అంటే నా దగ్గర ఏముండవు. విషయం రావుపాము కాకపోయినా పూజ చేస్తాం. అదే పాము మన ఇంట్లోకి వచ్చింది అనుకో, ఒక 6 years 7 years బ్యాక్ TV9లో మన కృష్ణా జిల్లాలోనో ఈస్ట్ గోదావరి జిల్లాలోనో ఒక పొలం దగ్గర ఒక నాగుపాము కనిపించింది. అది ఎక్కడ పోలేదు, వన్ డే పోలేదని చెప్పి అతడు ఊర్లో వాళ్ళకి ఒకరు చెప్తే అది స్ప్రెడ్ అయిపోయి TV9 వచ్చి కూర్చున్నాడు.
6 days మొత్తం చుట్టూ జనాలు పాలు పోస్తుండ్రు, కుంకుమ వేస్తుండ్రు, పాము మీద, నాగపాము మీద చచ్చిపోయింది. నాకు ఒక అడిషనల్ కలెక్టర్ ఫోన్ చేసి సదాశివ ఇది వస్తుంది చూడు అని చూసి, సార్ 2 days లోపల పాము చచ్చిపోతుంది సార్ అని చెప్పిన. కరెక్ట్గా 2 days చచ్చిపోయింది. తాగదు అసలు. వీళ్ళు ఏం చేసిందంటే అది కుబుస మొదలయ్యేటప్పుడు ఎక్కడ పోదు పాము. ఆ కుబుస మొదలయ్యే టైంలో వీళ్ళు చూసినారు, ప్రాపగాండ అయిపోయింది. చుట్టూ దాని చుట్టూ బార్కెట్లు వేసేసి చుట్టూ మూగినారు. ఏడైపోతుంది పాము చుట్టూ ఉంటే భయపడి పడగెత్తుకుని ఆడే ఉంది. అది పడగెత్తినప్పుడు దానికి ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంటుంది. ఇదంతా ఎక్స్పాండ్ చేయాలి కదా, అట్లే పెట్టి తిండి లేదు. 6 రోజులు తిండి లేకపోతే ఏమైతుంది. దానితోడు వీళ్ళు కుంకుమ వేస్తారు, తల మీద పాలు పోస్తారు. పాలు ఎంత గలీజ్గా ఉంటాయి అసలు, జిగట 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 ఉంటాయి. ఎట్లా భరిస్తుంది అది? దాని మీద కుంకుమ వేసి అతుక్కోదా? ఎంత అసలు ఎంత సెన్స్ లేదంటే. నీకు మాఘపురాణం కానీ, శివపురాణం కానీ, గరుడ పురాణం కానీ ఏవి చదివినా ఎక్కడ కూడా నాగపంచమి రోజు కానీ, నాగుల చవితి రోజు కానీ నాగుపాముల పుట్టల్లో పాలు వేయాలని లేదు. అందులో ఉన్నది ఏంటంటే గోధుమ పిండితో కానీ, లేదా వెండితో కానీ, లేదా రాతితో కానీ అది విగ్రహాలు చేయించి దానిని పాలతో ఇది చేయండి అని ఉంది. అది కూడా రీజన్ ఏంటంటే మీకు వెండి మీద పోసిన పాలు మళ్ళీ మనం తీర్థంలాగా తీసుకుంటే మనలో ఉన్న మలినాలు పోతాయి. రాతి మీద పోసిన పాలు, ఇప్పుడు శివుడికి అభిషేకం చేసిన తీర్థంగా ఎందుకు తీసుకుంటామంటే రాతి మీద పడినా కూడా దాంట్లో ఉన్న పాస్పరస్ అది ఇది దీంట్లో కలిసి వస్తే మన బాడీకి మంచిది అవుతుందని తీర్థం లాగా ఇస్తారు. అది తెలియక జనాలు అంటే పుట్టలో పాలు పోసి పుట్టలో ఎగ్స్ పెడతారు. ఈ మధ్య మరీ ఘోరంగా హోల్కి కరెక్ట్గా పెడితే అఫ్ కోర్స్ వీళ్ళు పూజలు చేసి ఏ పుట్టల్లో పాములు ఉండవు. ఎందుకంటే టెంపుల్ దగ్గర ఉన్నది ఊర్లోకి ఏడో వస్తుంది పాము. ఒకవేళ ఉన్నా వీళ్ళు ఎగ్ పెడితే బయట రానికి ఉండదు, ఎగ్ తింటుంది పాము. కానీ తినాలంటే అది 180 degrees నోరు తెరవాలి. ఎందుకంటే పాము కంటే ఎగ్ లా ఉంటుంది, అయినా తింటుంది. కానీ 2 దవడలు ఇట్లా లూజ్గా ఉంటాయి, మనలాగా టైట్గా ఉండవు. అది ఓపెన్ చేసి తినడానికి టైం పడుతుంది. ఆ ఓపెన్ చేయాలంటే కరెక్ట్గా హోల్లో పెడితే ఎట్లా తింటుంది అది. మళ్ళీ దానికి ఇంకోటి ఏం చేస్తాం, మనం దారం చుడతాం, పత్తి చుడతాం, దారాలు విపరీతంగా చుట్టేస్తాం. లోపల పాము బయటకు రాదు, బయట పాము లోపలికి అయిపోయాయి. నేను అదే చెప్తాను అందరికీ, మనం పుణ్యంగా చేస్తున్నాం, పాపం చేస్తున్నాం. అందుకే పురాణాలు చదవండి. పురాణాలు చదవకుండా అన్ని ఏది మనం చదవము. ఇప్పుడు ఉన్నాయి నా వీడియోస్లో. ఇప్పుడు నేను క్లాస్కి వెళ్తాను, ఎక్కడన్నా నన్ను పిలుస్తాను. నేను ఏ రోజు నా సబ్జెక్ట్ చెప్పను. నా సబ్జెక్ట్ ప్లాంట్స్. నేను అది చెప్పను. భగవద్గీత చెప్తా, ఖురాన్ చెప్తా, బైబిల్ చెప్తా. దీంట్లో ఏవి సైన్స్ ఉంది ఇదే చెప్తా. నేను ముఖ్యంగా భగవద్గీత చెప్తా, ఏ శ్లోకము ఏమి ఇంపార్టెన్స్ ఉంది అట్లనే చెప్తా. కానీ నువ్వు భగవద్గీత, చాలా మంది భగవద్గీత చదవకుండా భగవద్గీతను విమర్శించే వాళ్ళు ఉంటారు. అరే నువ్వు చదువురా బై, నువ్వు చదవకుండా ఇప్పుడు జస్ట్ అట్ట చూసేసి బుక్లో ఏముందో చెప్తే ఎట్లా అంటే వానికి మైండ్ లో బయట నుంచి తీసుకున్న నాలెడ్జ్ అంటే అదన్నీ విమర్శించాలి, విమర్శించడానికే తయారైంది. నువ్వు చదువు, శ్లోకాలకి మీనింగ్ చూడాడు వాడు నాలుగు తిరగాలి ఫస్ట్. అది సంస్కృతం రావాలి, తర్వాత దాన్ని తెలుగులో తాత్పర్యం